ఏంటేదో నోటిఫికేషన్ వచ్చింది. 8.8 CGPAనా? మొత్తానికి సాధించా. కష్టానికి ఫలితం దొరికింది. ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా పనిచేస్తే ఆ కిక్కే వేరబ్బా. ఇప్పుడే ఆకాంక్ష కాల్ చేసి మాట్లాడతా. అబ్బా, ఈ పిల్ల ఒకటి కాల్ ఎత్తదు. ఫోన్ ఎత్తవే నా డైమండ్ రాని. హలో ఆకాంక్ష. హలో, హాయ్ రా. కాల్ చేసావు? గెస్ వాట్ బేబీ? మళ్ళీ ఏ కళాఖండం చేసావు? నాకు 8.8 CGPA వచ్చింది. మొత్తానికి సాధించా. వావ్, 8.8 CGPAనా? నాకైతే 8.6 వచ్చింది. నువ్వు నిజంగా గ్రేట్ ప్రభాస్. నువ్వు అనుకున్నది మొత్తానికి సాధించావు. ఇప్పుడే అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేశాను నేను. ఇంకేంది, ఫుల్ ఫామ్ లో ఉన్నావుగా. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఎలాగో ఇంప్రెస్ అయ్యావు. ఆ 3 ముక్కలేదో చెప్తే సంతోషపడతా. అబ్బా, ఇప్పుడు కాదు, నాకు అనిపించినప్పుడు నేను చెప్తా. అంతవరకు నువ్వు వెయిట్ చెయ్యి. సరే మరి, బాయ్. హలో ఆకాంక్ష, ఆకాంక్ష ఆగు. కాల్ కట్ చేసింది. ఛీ, అంత మంచి విషయం చెప్తే కాల్ కట్ చేస్తుంది. సట్. ఏందోరా బాబు, అమ్మాయిలను నమ్మకూడదంటే ఏదో అనుకున్నా. సర్లే, కొంచెం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేద్దాం. ఈ మీ మీద బాగుందే. వీడేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు? నేను ఇంట్లో ఉందాక ఇంత సంతోషంగా ఉంటాడా? నాకు మాత్రం నచ్చట్లా. ఇప్పుడు చూపిస్తా నా ప్రభావం ఏంటో. మార్క్స్ వచ్చిన ఆనందంలో, ఆకాంక్ష ఇంప్రెస్ అయిన సందర్భంలో, అసైన్మెంట్ కంప్లీట్ అయిన సంతోషంలో అలా ఒక పెగ్గు పడితే స్వర్గమే. వీడేంటి వాటర్ తాగడం ఎప్పుడు మొదలుపెట్టాడు? ఇంతకీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఓర్దినమ్మా, విస్కీనా? కల్పకరా నన్ను దాంట్లో. ఇదే తగ్గించుకుంటే మంచిది. అరే, పవిత్రమైన నీళ్లను విస్కీలో కలిపి అపవిత్రం చేసావు కదరా వెధవా. ఆహా, చాలా రోజుల తర్వాత తాగుతున్నా. ఒక పెగ్గు ఎక్కేసిందేంటి? సర్లే, ఇంకో పెగ్గేసే. అరే, ఇంకో పెగ్గు వద్దురా. ఆల్రెడీ నన్ను వాడి దాంట్లో కలిపి పెంట పెంట చేసావు. ఇంకో పెగ్గేద్దాం, కిక్ వస్తుంది. అదిరా, వేసేయ్. వీడు మారడు రే. ఇప్పుడు చూపిస్తా వీడికి నా ప్రభావం ఏంటో. ఈ పిల్ల ఒకటి నా ఆనందం వ్యక్తం చేద్దామంటే జస్ట్ ఇంప్రెస్ అని కాల్ కట్ చేస్తుంది. ఖచ్చితంగా వాడు బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుంది. ఛీ, అంతే, కాల్ చేసి తిట్టు. వద్దురా కాల్ చేయకు. ఇప్పుడే కాల్ చేసి మాట్లాడుతూ ఆగు దాంతో. హలో ఆకాంక్ష. హలో, నేను బిజీ ఉన్నారా, తర్వాత కాల్ చేస్తా. బిజీ అంటే బిజీ. అంత సంతోషంగా నీతో మాట్లాడాలని చూస్తే కాల్ కట్ చేస్తావు. మళ్ళీ ఆ సురేష్ గారితో మాట్లాడుతున్నావా? పిచ్చిగా మాట్లాడకు చెప్తున్నా. అయినా నేను వాడితో మాట్లాడడం ఏంటి? నాకు ఇప్పుడు బూతులు వస్తాయి చెప్తున్నా. రోజు గలీజ్ దానిలాగా తయారవుతున్నావు. నీకు ఆ సురేష్ గారి మధ్యలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఎక్కువ మాట్లాడితే బాటిల్ని ఎత్తి తీసుకుని కొడతా. అద్ది, వీడేంటా ఇంత హ్యాపీగా ఉన్నాడని బాధపడ్డా. ఇప్పుడు చూపిస్తా నా ప్రభావం ఏంటో. ఛీ, దీనమ్మ కాల్ కట్ చేసింది. ఛ, అబ్బా, వాటర్ బాటిల్ పడేసానే. సర్లే, ఏదో ఒకటి తాగేద్దాం. ఛీ,
పొద్దున అయిపోయిందా? ఇదేంటి ఆకాంక్షను బ్లాక్ చేసింది? అసలు ఏమైంది నైట్? నీకు ఆ సురేష్ గడ్ మధ్యలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఎక్కువ మాట్లాడితే బాటిల్ నెత్తి తీసుకుని కొడతా. ఛే, నీళ్ళు కూడా అయిపోయాయి, మొత్తం పెంట పెంట చేసుకున్నా. ప్రభాస్, ఎవరు పిలిచారు? ఇటు తిరుగు. ఆ? నిన్న ఎంత సంతోషంగా ఉన్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంప్రెస్ అయ్యింది. సడన్గా ఏం చేసావు ఒకటేసారి? దానివల్ల ఆమె నిన్ను బ్లాక్ చేసింది. ఆలోచించి ఒకసారి. మందు తప్పు చేశా, ఇలా జరగకుండా ఉండాల్సింది. There is proof from animal studies and human studies that alcohol makes you age faster. We had to make a bad drug legal. The worst choice was alcohol. And it can turn perfectly good people into dim-witted monsters. అది మందు వల్ల బుర్ర పిచ్చిలాగా అయిపోయి ఊరంతా పరిగెట్టడం, చెవులో మనం కొట్టించినట్టు ఉండడం. साल आने वाले सुसाइड केसेस में से 15 से 20% केसेस डायरेक्टली अल्कोहल रिलेटेड प्रॉब्लम से जुड़े होते हैं। A little bit about causes damage in the brain. నిన్ను తాగిన వాళ్ళకి గుణపాఠం అవుతుంది. అది తెలిసి కూడా ఇంకా తాగే వాళ్ళకి మెడలో యమపాశం వేసుకున్నట్టు అవుతుంది. నా మైండ్ నేను కంట్రోల్ చేయనివ్వను. ఇంకో మాట, అది నీ రిలేషన్షిప్నే కాదు, నీ ప్రాణం కూడా తీయాలని చూసింది. నేను నిన్ను కాపాడాను. జస్ట్ థింక్, నువ్వు బాటిల్ని చూసినప్పుడే ఇగ్నోర్ చేసి ఉంటే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండేవాడు. जिसमें शस्त्र उठाने की शक्ति नहीं होती, वही माँ तेरा पात्र उठाता है। నేను పడిపెట్టేటప్పుడు లైట్స్ ఆన్ ఉండే, పైగా నన్ను వేరే రూమ్లోకి ఎవరు తీసుకెళ్లారు?